హాయ్! వెల్కమ్ టు సత్య అకాడమీ. సో, అందరికీ 2025 హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో, ఈ 2025 అన్నది నిరుద్యోగుల పాలిట ఉద్యోగనామ సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. సో, 2025లో అందరూ వాళ్ళు అనుకున్న లక్ష్యాలని సాధించాలి. సో, ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ దేర్ డ్రీమ్స్. సో ఇక్కడ ఈరోజు మనకు జాబ్ క్యాలెండర్ గురించి విడుదల చేస్తామని తెలియజేశారు. 12th జనవరి నాడు దానికి సంబంధించి ఏ పోస్టులు ఉంటాయి, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండొచ్చు, ఆ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో కొత్తగా ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగించాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ నూతన సంవత్సరంలో చక్కటి శుభవార్త. సో మా సత్య అకాడమీ స్టాఫ్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా న్యూ ఇయర్స్ 2025 విషెస్ తెలియజేస్తున్నాను. సో కూటమి సర్కారు వాళ్ళు ఇచ్చిన మాటనైతే చక్కగా నిలబెట్టుకున్నారు. జనవరి 1న క్యాలెండర్ విడుదల చేస్తానని. సో ఈ వచ్చే 12వ తారీఖు నాడు వచ్చే క్యాలెండర్లో గ్రూప్ 2 పోస్టుని గ్రూప్ 1లో కలపకుండా ఉండాలని, గ్రూప్ 2 మరియు గ్రూప్ 1లో ఎక్కువ పోస్టులు ఉండాలని, అదేవిధంగా ఏజ్ సడలింపు కూడా ఉండాలని మనము కోరుకోవటం జరుగుతుంది. సో ఈ క్యాలెండరు అప్పుడే కాస్త ఫలప్రదంగా మనకు కనిపిస్తుంది. పోస్ట్ తక్కువ ఉన్నా కానీ ఏ సడలింపు లేకపోయినా ఇవన్నీ కూడా మళ్ళీ నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. బహుశా కూటమి సర్కారు ఆ విధంగా నిర్ణయాలు తీసుకోపోవచ్చు, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటుందని భావించడం జరుగుతుంది. సో మరొకసారి మనందరం కూడా కూటమి సర్కార్కి ధన్యవాదాలు తెలుపుతూ ఒకరికొకరం ఆనందంగా ఈ హ్యాపీ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుందాం. సో దాంతోపాటు నేను ఇక్కడ ఈ క్లాస్ని కూడా అప్లోడ్ చేయటం జరిగిందండి. సో ఇది మన వెబ్సైటు. సో ఇక్కడ రిజిస్టర్ అవుతారు. ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ అయ్యే అభ్యర్థులు కూడా రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ ఉంటుంది, లాగిన్ ద్వారా లాగిన్ అవుతారు. సో ఇక్కడ మీకు టెస్ట్లు ఇవన్నీ కనిపిస్తాయి. ఇవి క్లాసెస్, ఇక్కడ మెటీరియల్ కంటెంట్ కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇచ్చిన ఇయర్ అండ్ రివ్యూ కూడా ఇక్కడే మీకు మెటీరియల్లో ఉన్నది. గ్రూప్ 2 మెటీరియల్ నేను క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మెటీరియల్ సెక్షన్స్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి దగ్గర మీకు ఇయర్ అండ్ రివ్యూ, ఎన్విరాన్మెంట్ అని ఇవన్నీ కనిపిస్తాయి. హెల్త్ స్కీమ్స్ అప్డేట్స్ కనిపిస్తాయి, స్పాడెక్స్ మిషన్స్ ఇవన్నీ. వాటితో పాటు ఇక్కడ నేను మీకు ఇచ్చిన క్లాస్ కూడా అప్లోడ్ చేయటం జరిగింది. సో ఈ బిట్స్ అండ్ అప్డేట్స్ అనాలిసిస్లోకి వెళ్ళి ఇప్పుడు ఇచ్చిన క్లాస్ కావాలన్నా, ఈ కంటెంట్లు ఏవి కావాలన్నా అందులో మీరు చక్కగా చూసుకోవచ్చు. ఈ క్లాస్ కూడా ఇక్కడ అప్లోడ్ చేశాను. దాంతోపాటుగా టెస్ట్ని కూడా అప్లోడ్ చేయటం జరిగింది. సో టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ అని ఉంటుంది. సో టెస్ట్ 8th అప్లోడ్ చేశాను. సో దీన్ని అటెంప్ట్ చేయండి. ఏ విధంగా చేయాలి మొత్తం కూడా లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. సో దాన్ని అటెంప్ట్ చేసి స్కోర్ కార్డ్ని నాకు పంపించండి. సో ఇది మనకు ప్రాధాన్యత. వర్క్ని దైవంగా భావిస్తూ మనం ఫోకస్ చేసుకుంటూ ఉంటాం. సో చాలామంది అడిగారు, సార్ మీరు ఇంకా ఈ న్యూ ఇయర్కి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఇంకా చెప్పలేదు సార్ అని. ఏమున్నదండి, 12వ తారీఖు నాడు వస్తున్నదని తెలిసింది. ఓకే, ఆనందం. జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఏ జాబ్లు ఉన్నాయి, దానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇస్తున్నారు వాళ్ళు. సో ఏజ్ సడలింపు అయితే ఉంటుందండి, అందులో డౌట్ లేదు. సో తెలంగాణలో మాదిరిగా ఆంధ్రలో కూడా ఏజ్ సడలింపు ఇస్తారు. సో ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి అనుగుణంగా కూడా ప్లాన్ చేద్దాం. సో 12th జనవరి వరకు వెయిట్ చేద్దాం. ఆ రోజు మనకు మరింత స్పష్టత వస్తుంది. దాని మీద నేను మీకు మరింత క్లారిటీ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు జస్ట్ క్యాలెండర్ ఇస్తామని వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నట్టుగా క్యాలెండర్ విడుదల చేస్తామని తెలియజేశారు. సో ఇది ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. మరొక్కసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇన్స్టిట్యూట్ తరఫున, నా ఫ్యాకల్టీల తరఫున, మా స్టాఫ్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ 2025. గుడ్ లక్ అండి. ఆల్ ది బెస్ట్.